హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రేపటికి ఇంట్రాడే స్టాక్స్ అని చెప్పేసి ఇది రెండో వీడియో చేస్తున్నాను. మరలా కూడా ఒక 5 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకొని ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మొట్టమొదటిగా నేను ఇదిగోండి బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే స్టాక్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ స్టాకు కంటిన్యూస్గా ఒక రెసిస్టెన్స్ జోన్ని టచ్ చేసి కిందకు వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, రేపు రోజు కానీ ఈ రెసిస్టెన్స్ జోన్ కానీ బ్రేక్ చేసిందంటే మాత్రం పైకి వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో దీనికి ఎంట్రీ పాయింట్ వరకు, దీనికి ఎంట్రీ పాయింట్ ఇది. ఎంట్రీ పాయింట్ మాత్రం 115 రూపాయలు తీసుకోండి. స్టాప్ లాస్ ఇది. సో టార్గెట్ మాత్రం నెక్స్ట్ టార్గెట్ ఇది చూడు, ఈ జోన్గా తీసుకోండి. ఫ్రెండ్స్, దీనికి మ్యాక్సిమం 90% పెట్టుకొని వచ్చేసేయండి, అది బెస్ట్గా ఉంటుంది. తర్వాత ఐఎన్డి హోటల్ చెప్తాను. చూడండి, ఐఎన్డి హోటల్ పరిస్థితి ఉంటే ఇది కూడా కంటిన్యూస్గా ఒక రెసిస్టెన్స్ జోన్ని టచ్ చేస్తుంది. ఎప్పుడైతే ఇది బ్రేక్ చేస్తుందో, ఈ రెసిస్టెన్స్ జోన్ని మళ్ళీ కూడా పైకి హెవీగా డ్రాస్టిక్ మూమెంట్ వస్తుంది. ఫ్రెండ్స్, సో ఎంట్రీ పాయింట్ దీనికి ఎంట్రీ పాయింట్ వచ్చేసి 442 పాయింట్. స్టాప్ లాస్ పాయింట్ తీసుకుంటే ఫ్రెండ్స్, సో ఫస్ట్ టార్గెట్ మాత్రము, సో స్టాప్ లాస్ పాయింట్ తీసుకుంటే సో 449 రూపాయలు స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. తర్వాత అపోలో టైర్స్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఇది చూడండి, ఇది కూడా ఒక కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్లో ఉంది. చూడండి, పర్ఫెక్ట్గా ఒక కప్ని ఫామ్ చేసుకుంటూ ఒక కంటిన్యూస్గా ఒక రెసిస్టెన్స్ జోన్ని ఫామ్ చేసుకుంటూ వస్తుంది. ఫ్రెండ్స్, దీనికి ఎంట్రీ పాయింట్ ఇది. నెక్స్ట్ టార్గెట్ జోన్, సో ఎగ్జిట్ పాయింట్ చూస్తే నెక్స్ట్ ఎగ్జిట్ పాయింట్ ఇదిగా తీసుకుందాం. సో స్టాప్ లాస్ వచ్చి దీని లోపలికి కానీ ట్రేడ్ అయితే మాత్రం స్టాప్ లాస్ తీసుకున్నాం. తర్వాత టీవీఎస్ మోటార్స్ అనుకో చేస్తే ఇది కంటిన్యూస్గా ఒక హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్, అదేమో యూనివర్స్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. సో ఇది మాత్రం పర్ఫెక్ట్గా ఇన్వర్స్ హెడ్ అండ్ షోల్డర్ ఇది పర్ఫెక్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్లో ఉంది. ఫ్రెండ్స్, ఇది చూడండి, సో సపోర్ట్ జోన్ని పర్ఫెక్ట్గా టచ్ చేసింది కాబట్టి ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఇలా హెవీగా కిందకు వస్తుంది. ఫ్రెండ్స్, సో దీని యొక్క ఎంట్రీ పాయింట్ చూసుకుంటే ఇది ఎంట్రీ పాయింట్గా తీసుకోవచ్చు. స్టాప్ లాస్ తీసుకోవచ్చు. టార్గెట్ చూస్తే ఇవన్నీ కూడా ఫస్ట్ టార్గెట్ ఇది. సో సెకండ్ టార్గెట్ ఇది. సో సెకండ్ టార్గెట్ ఇది తీసుకోవచ్చు. తర్వాత సిప్లాన్ చూస్తే ఫ్రెండ్స్, మాత్రం సిప్లాన్ చూస్తే ఫ్రెండ్స్, ఇది కంప్లీట్గా ఒక రెసిస్టెన్స్ జోన్ని టచ్ చేస్తుంది. ఇది ఎంట్రీ పాయింట్ చూసుకుంటే అది. సో ఇది ఎంట్రీ పాయింట్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే దాన్ని బ్రేక్ చేస్తుందో, దాన్ని ఎప్పుడు మనం ఈ విధంగా బ్రేక్ చేస్తుందో దాన్ని ట్రేడ్ చేయొచ్చు. రెసిస్టెన్స్ జోన్ చూడండి, ఇదంతా ఒక పర్ఫెక్ట్ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేయాలా. దీని కానీ స్టాప్ లాస్ పాయింట్ తీసుకుంటే ఇది స్టాప్ లాస్గా తీసుకోవచ్చు. టార్గెట్ ప్రైస్ మొత్తం చూసుకుంటే సో ఒక 3% ఏమన్నా 3% ఇది మనము టార్గెట్ ప్రైస్గా చూసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఒక పర్ఫెక్ట్గా ఒక ప్యూర్ రెసిస్టెన్స్ జోన్ని బ్రేక్ చేయాలి, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ చేయాలి. అర్థమవుతుందా? ఇది ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నాతో కలిసి ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు ఎవరైనా సరే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, మనం మాట్లాడుకుందాం. సో మీ దగ్గర ఏదైనా మంచి క్యాపిటల్ ఉంటే ఆ క్యాపిటల్ తగ్గట్టుగా మనం ట్రేడ్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా అందరికి కూడా నేను హెల్ప్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.